గ్రహాలు, ఇంతే కాకుండా పరిణామ దశలోనున్న కోట్లాది విశ్వమండలాలు కూడా ఉన్నాయని బాబా వివరించారు. అయితే మనము నివసిస్తున్న ఈ భూమి మాత్రమే ఆధ్యాత్మిక ఆంతరిక చైతన్య వికాసాన్ని పొందటానికి అనువైందని, మానవుడు ఇక్కడే సప్త చైతన్య భూమికల యొక్క అనుభవాన్ని పొందగలడని బాబా వివరంగా విశదపరిచారు. బాబా ఇంకా వివరిస్తూ, పంచసద్గురులతో బాబా వివిధ ఆధ్యాత్మిక భూమికలలోనున్న పురోగతి సాధించిన ఆత్మలు, సాధు సంపత్ మొత్తము 7,000 మందితో కూడిన ఆధ్యాత్మిక పాలకవర్గం కూడా ఈ భూమిపైనే ఉంటారు అని చెప్పారు బాబా. బాబా పెట్టిన 2 కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. బాబా ఆదేశాలను పాటించటంలో పాద్రి విఫలమయ్యాడు. అందువలన ఏప్రిల్ 24వ తేదీన మెహర్ బాబా పాద్రికి పాదాభివందనం చేశారు. పాద్రి పక్కనే నెర్వస్ నిలబడి ఉన్నాడు. అతన్ని ఏడిపించాలని బాబా నెర్వస్ పాదాలకు కూడా నడుం వంచి నమస్కరించారు. నెర్వస్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకొని బాగా ఏడ్చాడు. మెహ్రాబాద్ వదిలి వెళ్ళిపోవాలని దాదాపు సిద్ధమయ్యాడు. బాబా సర్ది చెప్పటానికి ఎంతో ప్రయత్నించారు. నీ పాదాలకు నాకు నేరుగా తల వంచాను. నీవేమీ తప్పు చేయలేదు. నువ్వు బాధపడాల్సిన పని లేదు అని ఓదార్చారు. కానీ నెర్వస్ ధోరణి మారలేదు. బాబా ఇచ్చిన ఇతర ఆదేశాలు అన్నింటినీ పాటించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే మెహ్రాబాద్ వదిలి వెళ్ళే విషయంలో మాత్రం తన నిర్ణయం మారదంటూ కుమిలిపోయాడు. బాబా అతన్ని సమాధానపరచటానికి రెండవ రూలు నుంచి మినహాయింపు ఇచ్చారు. అందుకు కూడా అతను ఒప్పుకోలేదు. మెహ్రాబాద్ వదిలి వెళ్లాల్సిందేనని గట్టిగా పట్టుకున్నాడు. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో నెర్వస్ మెహ్రాబాద్ వదిలి వెళ్ళటానికి బాబా అనుమతించారు. రైలు ఛార్జీలు ఇవ్వబోతే తీసుకోలేదు. నీవు డబ్బులు లేకుండా ఎలా ప్రయాణం చేస్తావు అని అడిగితే నెర్వస్ తన షర్టు బంగారు గుండీలతో చూపించాడు. గుండీలు అమ్మి ఆ డబ్బుతో రైలు టికెట్టు కొనాలని అతను ఉద్దేశం. బాబా అతన్ని షర్టు గుండీలు తీసేసుకున్నారు. నీవు 2 షరతులపై వెళ్ళవచ్చు. 1, నీ తిండి కొరకు భిక్షమెత్తుకోవాలి. 2, నీవు అప్పు గాని దొంగతనం గాని చేయకూడదు అని బాబా అన్నారు. ఇందుకు కూడా నెర్వస్ ఒప్పుకున్నాడు. అతను బయలుదేరి వెళ్ళబోతుంటే, నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడకు వస్తాను అని బాబా హెచ్చరించారు. నెర్వస్ మెహ్రాబాదు నుంచి కాలినడకన బయలుదేరాడు. బాబా అతన్ని అనుసరించారు. అతడు పరిగెత్తాడు. బాబా కూడా పరిగెత్తారు. కొంత దూరం వెళ్ళాక నెర్వస్ నవ్వటం మొదలుపెట్టి బాబాతో కలిసి వెనక్కు తిరిగి వచ్చాడు. నెర్వస్ పడ్డాక బాబా, ఇలా ఎందుకు నాటక ఫక్కీలో ప్రవర్తించావు అని అడిగారు. నేను ఎవరిపైనా కోపం తెచ్చుకోలేదు. కనీసం కఠినంగా కూడా మాట్లాడలేదు. అయినా నా పాదాలు ఎందుకు పట్టుకున్నారు? నేనేం తప్పు చేశానని అని నెర్వస్ అడిగాడు. దానికి సమాధానమిస్తూ, నీలో కొంత తప్పు ఉంది కనుకనే నేను నీ పాదాలు తాకాను. నేను కనుక నీ పాదాలు తాకకపోతే నీకు కానీ మరెవరికైనా నీలో దోషాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నీవు ఏ తప్పు చేయనప్పుడు మెదలకుండా ఉండగలిగేవాడివి. నా ఇచ్చ కొద్దీ నేనే కావాలని నీ పాదాలు తాకానని గ్రహించి ఉండేవాడివి. కానీ నీలో తప్పులు ఉన్నప్పటికీ నీవు తప్పులు చేయలేదనుకుంటున్నావు. నీ లోపం ఎత్తి చూపటానికే నేను అలా చేశాను అని బాబా నెర్వస్కు చెప్పారు. మండలి వారందరికేసి చూస్తూ బాబా ఇలా అన్నారు,
మీరందరూ దోషరహితులుగా ఉన్నా కూడా మీలో దోషాలు ఉన్నాయి. నేను మీ బలహీనతల నుంచి మిమ్మల్ని బయటపడి వేస్తాను. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను ఏది చెప్పినా దానిని అమలు పరచాలని గుర్తించుకోండి అని స్పష్టం చేశారు. ఆ వేళ ఏప్రిల్ 25వ తేదీ జోపిడి వరండాను పెద్దది చేసే పని, బాబా కోసం స్నానాల గది కట్టించే పని మొదలయ్యాయి. ఆ రోజునే మెహ్రా తెల్లని గుర్రం సూఫీ కూడా మెహ్రాబాదు వచ్చింది. అది స్వచ్ఛమైన ధవళవర్ణంతో చాలా అందంగా ఉంది. భోజనశాలలో కొంత భాగంగా గుర్రపు శాలగా మార్చి దాన్ని అందులో ఉంచాలని నిర్ణయించారు. సూఫీ అందమైందే కానీ చాలా మొండిది. మెహ్రాబాదుకు తీసుకురాగానే బాబా దాని నుదుట సింధూరం దిద్దారు. ఆ గుర్రపుపై కాసేపు కూర్చున్నారు. ఇది చూసి పురుష మండలి బాబాకి మెహ్రా పట్ల ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో అని అనుకున్నారు. కఠిన సాధనలు చేసుకుంటూ ఊరూరా సంచరిస్తూ ఒక సన్యాసి ఈ సందర్భంలో మెహ్రాబాదుకు వచ్చాడు. మెహర్ బాబా గురించి ఎంతగానో విన్నాడు. ఆయన దర్శనం చేసుకోవటానికి వచ్చాడు. కాషాయ రంగు దుస్తులు ధరించాడు. పొడుగ్గా పెరిగి ఉన్న గడ్డము, తల మీద జుట్టు జడలు కట్టి ఉంది. ఒళ్ళంతా విభూది రేఖలున్నాయి. నీవు ఎవరు? నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళదలిచావు? అని మెహర్ బాబా ప్రశ్నించారు. ఆ సన్యాసి కించిత్ గర్వంగా తాను దర్శించిన పుణ్యక్షేత్రాల జాబితా బాబా ముందు పెట్టాడు. ఎన్నో ఊళ్ళు తిరుగుతూ మెహ్రాబాదు వచ్చానన్నాడు. మరి ఆ తరువాత ఏం చేస్తావు అని బాబా అతనిని అడిగారు. నేను నీ దర్శనం కోసం వచ్చాను. ఆ తరువాత బాబా అడిగారు. ఇక్కడ ఇక్కడ నుంచి గిర్నార్ వెడతాను సన్యాసి అన్నాడు. ఆ తరువాత ఇంకేం చేస్తావు? ఇంకా తిరుగుతూ మౌంట్ అబూ వెళ్తాను. ఆ తర్వాత ఏం చేస్తావు? ఇంకా ప్రయాణం సాగిస్తూ అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాను. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత ఏముంది? ఎప్పటిలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాను. ఇలా ఎన్నాళ్ళు చేస్తావు? నాకు గురువు లభించే వరకు. ఎప్పుడైతే గురువు దయ నాపై పడుతుందో నాకు ముక్తి దొరుకుతుంది అని అన్నాడు. అది ఎప్పుడు దొరుకుతుంది? అది ఎప్పుడని నిర్ధారించి ఉంటే అప్పుడే. అంత్యమందు ప్రతి ఒక్కరూ భగవత్ సాక్షాత్కారం పొందేటట్లు విధి నిర్ణయించే ఉంది. కానీ ఎవరు ఈ విషయాన్ని గ్రహించక ఎవరికిష్టమైన దారిలో వారు పోతుంటారు అని బాబా అన్నారు. అలాగైతే అప్పుడు మనం ఏం చేయాలి అని సన్యాసి అడిగాడు. ఒక గురువుకు అంకితం అవ్వడమే అని బాబా అన్నారు. నాకు అలాంటి గురువు ఎక్కడా దొరకలేదు. నేను ఎక్కడా చూడలేదు. అందుకు తప్పు నీ కళ్ళది. గురువు సర్వంతర్యామి అని అన్ని చోట్ల ఉన్నాడు. శోధించాలి, కనుక్కోవాలి అని చెప్పారు బాబా. గురువుని గుర్తించుకోవటానికి నేను సంసిద్ధంగానే ఉన్నాను. నేను దేవుడిని చూపిస్తాను. మరి నే చెప్పింది చేస్తావా అన్నారు బాబా. తప్పకుండా చేస్తాను అని చెప్పారు. వెంటనే బాబా ఆ సన్యాసిని దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చోమన్నారు. తగిన ఆదేశాలు ఇచ్చే వరకు కొంతసేపు ఆ చెట్టు కిందే వేచి ఉండమని బాబా ఆ సన్యాసికి చెప్పారు. సన్యాసి బాబా చెప్పినట్లు చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మండలి వాళ్ళు చేస్తున్న పనులను పర్యవేక్షిస్తూ బాబా తన పనిలో నిమగ్నమయ్యారు. ఆ సందర్భంలో కొంతమందిని కోప్పడ్డారు కూడా. అరగంట తరువాత పాద్రిని వెళ్ళి ఆ సన్యాసిని తీసుకురమ్మనమని పంపారు. అక్కడ సన్యాసి లేడు. బాబా గంభీర వదనంతో ఇలా అన్నారు. కాషాయ బట్టలు వేసుకొని ఈ ప్రపంచాన్ని పరిత్యజించటం తేలికే, కానీ గురువుని పొందడం చాలా కష్టం. గురువు పాదాల దగ్గర సర్వము సమర్పించుకోవటం ఇంకా కష్టం. గురువు ఆదేశాలను పాటించటం అన్నింటికంటే అత్యంత కష్టమని
కష్టమైన పని అని అన్నారు బాబా. ఈ సన్యాసి సంగతే తీసుకోండి. ఎన్నో సందర్భాలుగా అతను ఒంటరిగా సన్యాసి జీవితం సాగిస్తున్నాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. చలికి, ఎండకు ఓర్చుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికే ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. మున్ముందు మరెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాడు. ఎవరైనా ఒక గురువుకు విధేయతతో అంకితమైతే తప్ప అతనికి ఫలితం శూన్యం. ఒంటికి, నుదుటికి విభూది రాసుకొని ఒక ఊరి నుంచి మరో ఊరికి తిరుగుతూ ఉండాల్సిందే అని అన్నారు బాబా. అతనికి ఒకవేళ సరైన గురువు లభించినా ఆ గురువు గురించి గ్రహించక చేతికందిన అవకాశాన్ని చేజార్చుకుంటాడు. చెట్టు కింద అరగంట సేపు కూర్చోమని చెప్పాను. అతను అది కూడా చేయలేకపోయాడు. గురు కృప లేనిదే ఎవరికైనాను భగవద్ అనుభవం సిద్ధించడం అనేది శక్తికి మించిన విషయం. గురువు గురువు నుండి ఆ కృపను పొందటం కూడా తేలికైన విషయం కాదు. అసలు గురువు దయకు పాత్రులు కావాలంటేనే ఎన్నో జన్మల సాధన కావాలి. కాబట్టి ఎవరైతే గురువు సాన్నిధ్యంలో ఉంటున్నారో, గురువుకు సన్నిహితంగా మెలుగుతున్నారో వాళ్ళు ఎంతో ధన్యులు. నిజమైన భగవత్ ప్రేమికుని గూర్చి వివరిస్తూ బాబా ఇలా చెప్పారు. ఎడారిలో ఎండకు గురై తీవ్రమైన దప్పికతో ఉన్న వ్యక్తికి ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాల కంటే మంచినీళ్లు ఎంతో విలువైనవి. అలానే నిజమైన భగవత్ ప్రేమికుడు ఆయన గురించే తపిస్తాడు. అలానే నిజమైన భగవత్ ప్రేమికుడు భగవంతుడు మినహా ప్రతి వస్తువును దుమ్ము ధూళితో సమానంగా పరిణగిస్తాడు. యథార్థమైన ప్రేమికుడు పేరు ప్రఖ్యాతల కోసం పడడు. డబ్బు కోసం వెంపర్లాడడు. కేవలం భగవంతుని కోసమే జీవిస్తాడు. ఈ లక్షణాలు లేనివాడు ముమ్మాటికి స్వార్థపరుడే. సూఫీ సాధువైన మున్సూర్ గురించి వ్రాసిన ఒక ఉర్దూ గ్రంథాన్ని బాబాకు రంజు చదివి వినిపిస్తూ మున్సూర్ను ఘోరంగా చంపేశారన్న విషయం చదవగా అప్పుడు బాబా, నేను ఈ ప్రపంచంలో ఇంకా 54 సంవత్సరాలు బ్రతుకుతాను. ఆ తరువాత నేను దుర్మరణం చెందుతాను. ఈ పార్సీలు ఏ మాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా నన్ను అంతం చేస్తారు అని వ్యాఖ్యానించారు. బాబా చెప్పిన తన అంతానికి శారీరక మృతికి చాలా వ్యత్యాసం ఉన్నదని, అప్పట్లో బాబా నిర్వహించిన ఆధ్యాత్మిక అంతర్గత కార్యక్రమ ఫలితంగా పూనా, బొంబాయి, అహ్మద్ నగర్లోనున్న పార్సీలు, ఇరానీలకు బాబా పట్ల వ్యతిరేకత జనించి చాలా సంవత్సరాల పాటు కొనసాగించి, అయితే బాబా ఈ వ్యతిరేకతని తన కార్యక్రమానికి మాధ్యమంగా వాడుకున్నారు. కానీ ఇది చాలా తీవ్రమైన బాబా ప్రాణానికే ముప్పు తెచ్చేదిగా మారింది. బాబాను హత్య చేయాలని వారు కుట్ర పన్నారు. బాబా ఈ విధంగా చెప్పిన తరువాత జొరాస్ట్రియన్ మతస్థులలో ఆయన పట్ల వ్యతిరేకత క్రమేణా సన్నగిల్లటం మొదలైంది. కొంతమంది మెహర్ బాబాను నిజమైన గురువుగా స్వీకరించారు. మరికొంతమంది శిష్యులయ్యారు. ఆ రోజుల్లో భరూచా అనే వ్యక్తుడు మెహ్రాబాదులో ఉండేవాడు. అతను క్రమం తప్పకుండా ఉపవాసాలు, భగవన్నామ స్మరణ చేస్తూ గడిపేవాడు. మెహర్ బాబా ఏప్రిల్ 25వ తేదీన మండలి వారందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఒక్కో పాట పాడమన్నారు. అందరూ తలా ఒక పాట పాడారు. భరూచాని కూడా పాడమన్నారు. నేను ఎప్పుడూ నాటకాలకి, సినిమానికి వెళ్ళను. పాటలు ఎలా పాడాలో నాకు తెలియదు. క్షమించి నన్ను వదిలేయండి అని కొంచెం అక్కసుగా అన్నాడు. భరూచా మాటలు బాబాకు కోపం తెప్పించాయి. నీకు మండలి అంటే అంత చులకనిగా ఉందా? పాటలు పాడారని వీళ్ళని నాటకాల వాళ్లతో పోలుస్తావా? నీవు ఎప్పుడైనా వారి పరిత్యాగ భావనను గురించి ఆలోచించావా? నన్ను సంతోష పెట్టడం కోసం వారి సంతోషాలన్నీ త్యాగం చేశారు. వాళ్ళ పనులన్నీ నా ఇచ్చ ప్రకారమే చేస్తున్నారు. ఇంతకన్నా గొప్పదైన లేక సరితూగగలిగిన తపస్సు గాని, సాధన గాని ఇంకేదైనా ఉందా?
వాళ్ళ గురించి తప్పుడు ఆలోచనలు మానుకో అని మందలించాడు. బాబా మాటల్లో భరూచ కంగు తిన్నాడు. వెంటనే తప్పైపోయింది క్షమించమని బాబాను వేడుకున్నాడు. ఆ పాటలు కార్యక్రమం రాత్రి 9 వరకు కొనసాగింది. శ్రావ్యమైన స్వరానికి నోచుకోని వారు కూడా ఎలాగోలా పాడాల్సిందే. అలా వాళ్ళు శృతిలయలను లెక్క చేయకుండా పాడుతుంటే వారికెంతో వినోదాన్ని కలిగింది. నవ్వుకున్నారు. ఆ రోజంతా బాబా ఉపవాసం ఉన్నారు. కేవలం పాలు కలిపిన పుచ్చకాయ రసం, రోజ్ షర్బత్తు తీసుకున్నారు. ఏప్రిల్ 26న గమేలా యోగా పని ముగిశాక మధ్యాహ్నం విరామంలో బాబా కొంచెం సేపు ఆహారం, లైంగిక ప్రవృత్తి అనే విషయంపై క్లుప్తంగా ఒక ప్రవచనాన్ని అందించారు. వ్యక్తి వ్యక్తి యొక్క లైంగిక ప్రవృత్తిని నియంత్రించడంలో మాంసాహారం కొంత ఆటంకంగానే ఉంటుంది. ఎందువలనంటే మాంసాహారం లైంగిక వాంఛల్ని ఎక్కువ చేస్తుంది. రాళ్లలో చైతన్యం ఉంటుంది కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. అసలు లేనట్టుగానే ఉంటుంది. ఈ చైతన్య వికాసం అనేది వనస్పతి జాతిలోనే మొదలవుతుంది. జీవ పరిణామ ప్రక్రియ ఒక జంతువు రూపం గురించి మరొక జంతువు రూపానికి మారినప్పుడు చైతన్యం కూడా వికసించి వృద్ధి పొందుతుంది. మానవ రూపం చేరేటప్పటికి చైతన్యం పరిణామం పూర్తవుతుంది. చైతన్యం ఎంత హెచ్చు స్థాయిలో ఉంటే లైంగిక వాంఛ అంత హెచ్చుగాను, చైతన్యం ఎంత తక్కువ స్థాయిలో ఉంటే లైంగిక వాంఛ అంత తక్కువగాను ఉంటుంది. కాబట్టి మాంసం తినడం వల్ల మనలో లైంగిక వాంఛలు అధికమవుతాయి. మనం శాకాహారులమైతే ఈ వాంఛ అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా స్థిరంగా ఉంటుంది. మర్నాడు ఉదయం మండలి సభ్యులందరూ రోజు 2 గంటల పాటు చేసే ప్రార్థనకు కూర్చొని ఉండగా సూఫీ పారిపోయిందని మాసాజీ వేసిన కేకలు వినిపించాయి. ఆ గుర్రాన్ని పట్టుకోండని బాబా ఆదేశించారు. సుమారు గంటకు పైగా కాలినడకన సైకిలు పైన పొలాలు గోతులు గాలించి ఎంతో శ్రమపడి చివరికి సూఫీని పట్టుకున్నారు. ఈ గుర్రాన్ని సూఫీ అనే బదులు సైతాన్ అని పిలిస్తే బాగుంటుందని చమత్కరించాడొక మండలి సభ్యుడు. ఆ రోజు మధ్యాహ్నం గుర్రానికి శిక్షణ ఇచ్చే వ్యక్తిని రుస్తుం తీసుకొచ్చాడు. అతను సూఫీని చూసి వెంటనే ఆ గుర్రాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఈ సంగతి బాబాకి తెలియకుండా జరిగింది. విషయం తెలియగానే బాబాకు విపరీతమైన కోపం వచ్చింది. సూఫీని నాకు బహుమతిగా ఇచ్చారు. ఈ గుర్రం నా సొంతం. నా వస్తువును వాడటానికి మీకేమి హక్కుంది? ఎంత ధైర్యం! నాకు సంబంధించిన వస్తువులను ముట్టుకునే ముందు నా అనుమతి తీసుకోవాలి అని రుస్తుంపై హేంకరించారు బాబా. తప్పు క్షమించమని వేడుకున్నాడు రుస్తుం. బాబాకి సూఫీ అంటే ఎంత ప్రేమో తెలిసి వచ్చింది. ఆ గుర్రం తన బంధువు మెహ్రాదే కదా అని రుస్తుం గుర్రాలు నడిపేవాణ్ణి సూఫీనెక్కి పరీక్షించమన్నాడు. కానీ తరువాత తను చేసిన తప్పును గ్రహించాడు. నౌషర్వాన్ నౌరోషి సాతా అనే 27 సంవత్సరాల జొరాస్ట్రియన్ తమ్ముడు పిలుతో కలిసి అహ్మద్ నగర్ నుంచి వాహ్యేలీగా నడుస్తూ మెహ్రాబాద్కు వచ్చారు. ఆ రోజు 1924 ఏప్రిల్ 27వ తేదీ దూరంగా చెట్టు కింద మహారాజుల ఎంతో టీవీగా కూర్చున్న మెహర్ బాబాను వాళ్ళు చూశారు. నౌషర్వాన్ మనస్సులో ఎవరా వ్యక్తి జొరాస్ట్రల్లా ఉన్నాడే అనుకుంటూ బాబాకు దగ్గరగా వెళ్ళాడు. పీలు ఒంటరిగా అక్కడే నిల్చుండిపోయాడు. బాబా సాతాని ప్రేమగా తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు ఇద్దరు అలా కూర్చున్న తర్వాత ఈయన నిజంగా జొరాస్ట్రేనా ప్రవక్తేనా
అని సాత తన మనస్సులో అనుకున్నాడు. అతని మనస్సులో మాట విన్నట్లు బాబా వెంటనే జోరాస్టరే మరలా జన్మించాడు. కానీ ప్రజలు ఇంకా ఆయన్ను గుర్తించలేదు అన్నారు. నర్మగర్భంగా నౌషర్వాన్కి తన ఆలోచన ఆయన చదివినట్లయి ఆశ్చర్యచకితుడయ్యాడు. నీవేం చేస్తున్నావు అని బాబా అడిగారు. నేను మహాత్మా గాంధీ అనుచరుణ్ణి. స్వాతంత్ర పోరాటంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాను అని నౌషర్వాను బదులిచ్చాడు. రాజకీయ స్వాతంత్రం గురించిన ఆలోచనలు వదిలిపెట్టు. భగవత్ సాక్షాత్కారం గురించి తెలుసుకో. అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైన స్వపరిపాలన అని బాబా హితవు పలికారు. బాబా మాటలు అతనికి అంతు చిక్కలేదు. ఇక్కడికి వస్తూ ఉండు, నేను చెప్పేవన్నీ నీకు అవే అర్థమవుతాయి అని అన్నారు బాబా. నౌషర్వాన్ పేరు ప్రఖ్యాత గల పెద్ద జొరాస్ట్రియన్ కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను బాబాను మెహ్రాబాదులో తొలిసారి దర్శించుకున్న తర్వాత అతని ద్వారా మొత్తం సాతా కుటుంబం సభ్యులంతా బాబాను సన్నిహితులయ్యారు. వారిలో నౌషర్వాన్ సోదరి గైమాయి జస్సావాలా మరియు ఆమె కుటుంబం కూడా ఉన్నారు. అనుకోకుండా కలిగిన అదృష్టానికి మురిసిపోతూ నౌషర్వాన్ ఇంటికి చేరుకున్నాడు. నౌషర్వాన్ తొలిసారిగా 1921 సంవత్సరంలో సరోష్ మంజిల్ గృహప్రవేశ వేడుకలలో మెహర్ బాబాను చూసినప్పటికీ ఆయన స్థాయి ఏమిటో ఎరుగడు. అప్పుడు ఆయనతో మాట్లాడలేదు కూడా. మెహ్రాబాదులో బాబాను చూసిన వెంటనే నౌషర్వాన్ ఆయన పట్ల తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. అహ్మద్ నగర్ నుంచి రోజు అనేక మంది బాబా దర్శనార్థం మెహ్రాబాదు వస్తుండేవారు. వారి రాకతో మెహ్రాబాదు కలకలలాడుతుంది. ఏప్రిల్ 28వ తేదీన తన దర్శనం కోసం వచ్చిన వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ బాబా ఈ సందేశాన్ని ప్రకటించారు. దైవత్వం అంతులేని నిధి. సత్పురుషుని, భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని కేవలం భౌతిక ప్రయోజనాన్ని ఆశించి దర్శించటంలో ఏమీ అర్థం లేదు. వృధా ప్రయాస మాత్రమే. కరాచీ నుంచి స్నేహితుడు ఫెరంతో బాబా దర్శనార్థం ఏప్రిల్ 29వ తేదీన అర్దేషీర్ ఇరానీ మెహ్రాబాద్ వచ్చాడు. పండ్లు, మిఠాయిలు, కానుకలు సమర్పించారు. పర్షియాలో ఉన్నట్టి పండ్ల మొక్కలను మెహ్రాబాదులో నాటడం గురించి అర్దేషీర్తో ముచ్చటించారు బాబా. మీరు కనుక ఇక్కడ పండ్ల తోటను వేస్తే నా మండలి సభ్యులకు ఉపాధి లభిస్తుంది అని అన్నారు. బాబా ఆజ్ఞ శిరోధార్యమన్నాడు అర్దేషీర్. ఆ రోజు నుంచి అతను మండలిలో ఒకనిగా మెహ్రాబాదులో ఉండటం ప్రారంభించాడు. మెహ్రాబాదులో నిర్వహించవలసిన వ్యవసాయ పనులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బాబా అతనిని నియమించారు. పండ్ల తోటల పెంపకానికి అనువుగా అక్కడ నేలన్ని ఎరుక వేసి సారవంతం చేయమన్నారు బాబా. జై బాబా అండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. జై బాబా.